బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. చాలా మంది తమ వెనకాల ఉన్న గోతులు చూసుకోకుండా నీతులు చెప్తూ ఉంటారు. ఎవరిని పడితే వారిని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. చివరికి వాళ్ళకే వార్తలు పడే పరిస్థితి వస్తుందని తెలుసుకోరు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి వైసీపీ నేత అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్కు వార్తలు పడే రోజు వచ్చేసింది. వాస్తవంగా ఆయన గతంలో మాట్లాడిన మాటలేంటి, ఇవాళ ఆయన జీవితంలో జరుగుతుంది ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, దువ్వాడ శ్రీనివాస్ కూతురు ధర్నా చేస్తున్నారు. మా తండ్రితో మాట్లాడాలి, నాన్ని ఒకసారి చూడాలి, మా నాన్న మాకు దూరం అయ్యారు, వేరే వాళ్ళతోటి అవన్నీ వాళ్ళ మాటలను విందాం. అంతకంటే ముందు దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ జీవితంలో ఏం జరుగుతుందో కూడా మీకు వినిపిస్తాను. అవునండి, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మరి ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్యని పెళ్లి చేసుకుని ఆ భార్యతోనే జీవితాంతం గడపాలి. మరి మీరెందుకు దువ్వాడ వాణి గారిని వదిలేసి ఇంకొకరితో కాపురం చేస్తున్నారు? మీరెందుకు దువ్వాడ వాణి గారిని కనీసం మీకు పుట్టిన బిడ్డను కూడా గాలికి వదిలేసి మీరు వేరే చోటకి వెళ్ళిపోయారు? మీరెందుకు మీ సొంత కుటుంబాన్ని వదిలేసి అన్నారు? చెప్పడానికే శ్రీరంగనీతులా? ఒక్కసారి దువ్వాడ వాణి గారు, ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఉన్నారో ఆవిడ మాటల్లో దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి విందాం. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే ఇల్లీగల్ అఫైర్స్ పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలోనే, అధిష్టానం దృష్టిలో కూడా, పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను. ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను. ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి. ఆవిడ చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్ తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది. చాలా మంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది. చాలా మంది కోలాటము, డ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన ఈ బయటికి డ్యాన్స్ అని పెట్టి ఇంట్లోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ. మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. అక్కడికి చేరింది. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసిన 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్ గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇది ఆయన సొంత కాదు. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్ గా, మా తాత లక్ష్మీపతి గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి. మేము ఇళ్లలోనే ఇలాంటి తప్పుడు పనులు చేసుకుంటే మాత్రం మేము సహకరించే పరిస్థితి ఉండదు అనేది మేము తెలియజేస్తాం. ఏజ్ అండి, ఈయన ఇప్పుడు 59 అయిపోయి 60. ఆయన ఇంటికి కూడా ఒక అల్లుడు వచ్చిస్తే మంచి మర్యాద లేకపోతే ఆయనకి మంచి మర్యాద లేకపోవచ్చు, మా పేరెంట్స్కి లేదా ఏంటంటే వాళ్ళని సర్దుకోవాలి, బయటకు రాకుండా ఉండాలి. కానీ ఈ అడిగే ఏజ్ అయింది. ఒక మా వెళ్ళి అడిగే ఏజా, లేకపోతే నేనేమైనా మా పేరెంట్స్ నేనేమైనా హౌస్ వైఫ్ నా? నేను నలుగురికి మంచి చెడు చెప్పుకొని పెద్దలు నా దగ్గరికి 100 మంది ఫ్యామిలీ ఇష్యూస్ తో వస్తే నేను కన్సల్ట్ చేసిన దాన్ని. నాకు ఒక 50 years వచ్చి నా ఇంటికి ఒక అల్లుడు వచ్చి నేనెలగండి ఇట్లాంటి పేరెంట్స్ తెలిసినా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అడిగితే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కూడా. నాకు ముందే నేను చెప్పాను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను. ఎందుకంటే అడిగే ఏజ్ కాదు మాది, పేరెంట్స్ దూరే ఏజ్ కాదు ఇది. ఎలాగ మాట్లాడతారు మనం అలాంటివి? నాకు పెట్టేవాడు నచ్చకపోతే ఇచ్చేసేవారు. రాత్రి 2 వరకు అక్కడే ఉన్నారు. మీరు చూసారు, మీకు తెలుసో తెలీదు, అక్కడే ఉన్నారు. నైట్ 2 వరకు స్టే చేశారు ఆ పిల్లలు. చాలా దారుణం అండి.
పార్టీ మెయిన్ ఏంటంటే దీని మీద పార్టీ ఆయన గట్టిగా అడగాలి, సీఎం గారు కూడా అడగాలి. నా వ్యక్తిగత సమస్య అనుకుని ఉండిపోతే నేనేం చేయలేను. ఖచ్చితంగా దీంట్లో ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఏంటి, ఆయన ఎలా ట్రాప్ అయిపోయాడు, ఏం ట్రాప్ అయిపోయాడు, ఆ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మాత్రం పార్టీ దీని మీద దృష్టి పెట్టి అవన్నీ లాక్ కన్నా ఆయన వచ్చేమో రౌండ్ దేవుడు అనుకుని అక్కడ ఒక రకంగా ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసుకొని కంపు చేసుకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకొని పార్టీ జీవితంతో ఆడుకొని ప్రజల జీవితాల్లో ఆఖరి కుటుంబ జీవితాలతో కూడా ఆడుకొని ఉంటే మాత్రం ఇది చాలా మేజర్ డ్యామేజ్ అవుతుందని నా ఫీలింగ్. ఇప్పుడు విన్నారు కదా, దువ్వాడ శ్రీనివాస్ ఫస్ట్ మాట్లాడిన మాటలు విన్నారు, ఇప్పుడు ఆ బయట విన్నారు. మళ్ళొక్కసారి దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు మళ్ళొక్కసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. అవునండి, ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సరే, ఇంత మాటలు మాట్లాడారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి దువ్వాడ శ్రీనివాస్ గారు? మీరు ఏ పద్ధతి ఫాలో అవుతున్నారు, ఏ ధర్మం ఫాలో అవుతున్నారు, ఏ మతం ఫాలో అవుతున్నారు, ఏ వ్రతం ఫాలో అవుతున్నారు చెప్పండి. అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గరగా లేకపోతే, మన వెనకాల గోతులు చూసుకోకుండా నీతులు మాట్లాడితే మనకి వార్తలు పడతాయి. అందుకే నేను మొదటి కామెంట్ చేశాను. నేను ఇవాళ ఆయనకు వచ్చింది సందర్భం. వాస్తవానికి వీళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఇప్పటిది కాదు. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఫస్ట్ వైసీపీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఆయనే. ఆయనకి ఎమ్మెల్సీ ఒకసారి 2019లో ఎంపీ ఓడిపోయారు, తర్వాత ఎమ్మెల్సీకి ఇచ్చారు. ఎమ్మెల్సీకి ఇచ్చిన తర్వాత టెక్కర్ ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే ఆయనే క్యాండిడేట్ అని చెప్పి జగన్ గారు ప్రకటించేశారు. ఫస్ట్ ఆయనే ప్రకటించారు మన ఎలక్షన్స్లో. కానీ వాళ్ళ భార్య గొడవ తర్వాత ఇతన్ని వదిలేసి ఇతని మీద నెగిటివ్ ఇన్ఫాక్ట్ ఉందని చెప్పి వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చారు. నువ్వు కాదు ఇన్ఛార్జ్, మీ భార్య దువ్వాడ వాణి గారు అన్నారు. తర్వాత మళ్ళా ఏం జరిగిందో ఏమో, ఈయనేమి వాళ్ళ పార్టీని మెస్మరైజ్ చేసుకున్నాడు, మరి జగన్ గారికి ఏమి ఇచ్చాడో ఏం చెప్పాడో తెలియదు. కానీ మళ్ళా వాణి గారు కాదు శ్రీనివాస్ గారే క్యాండిడేట్ అన్నారు. ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధపడింది. ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధపడితే పార్టీ పెద్దలంతా కూర్చొని అమ్మ 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 ఏదో రకంగా రాజీ కుదురుద్దామని చెప్పేసి ఏదో రాజీ కుదిరించారు. కుదిరించిన తర్వాత రాజీ ఫాలో అయ్యేవాడా మరి దువ్వాడ శ్రీనివాసు? కాదు. కుటుంబాన్ని బిడ్డల్ని గాలికొదిలేశారు. వాళ్ళు చెప్పారు, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి, నీ బిడ్డను నువ్వు చూసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోని చెప్పుంటారు సహజంగా. సో చూసుకుంటే లేని వాణి గారు నమ్మారు, ఇండిపెండెంట్గా పోటీ చేయలేదు. ఇప్పుడు ఓడిపోయాడు. పోటీ చేసినా ఓడిపోయాడు, పోటీ చేయకపోయినా ఓడిపోయాడు. జనానికే తెలియకుండా ఉండదు కదా. సో ఓడిపోయాడు. మళ్ళీ ఎవరి మీద పోటీ చేశాడు? అచ్చెన్నాయుడు గారి మీద పోటీ చేశాడు టెక్కల్లో. సో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇవాళకు కూడా ఇంకా కుటుంబాన్ని ఓన్ చేసుకోకుండా డిజోన్ చేసుకుంటూ కన్న బిడ్డల ఫోన్లు కూడా ఎత్తట్లేదంట. ఒక కూతురు పెళ్ళైందంటే ఇంకో కూతురు పెళ్లి కావాల్సిందంట. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా కూతురు ఫోన్ కూడా ఎత్తకుండా, ఆడబిడ్డల ఫోన్ కూడా ఎత్తకుండా సమాధానం చెప్పకుండా తిరుగుతున్నాడంట ఇంకొకరితోటి. సో మా నాన్ని కలుద్దాం అని చెప్పి డైరెక్ట్గా వెళితే సెక్యూరిటీ గార్డు అడ్డుకుంటున్నారంట, ఇంట్లోకి రానికుండా. ఎక్కడైతే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంట్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ గార్డు అడ్డుకుంటున్నారంట. ఆ బిడ్డలు గేటు ముందు ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది వాస్తవాలు వేరు, నాయకుల జీవితాలు వేరు. ఇవాళ దువ్వాడ శ్రీనివాసు జీవితం బట్టబదైపోయిందని చెప్పేసి చెప్పక తప్పదు.